పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకుము. 39వ సంకీర్తన 12వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్య ధ్యానములోనికి ప్రవేశించే ముందు తలలు వంచి ఒక్క నిమిషము చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, ఈ శ్రమల కాలములో నీ పాదాల చింతకు చేరుతున్నాం. ప్రభువా, మా ఆత్మలను తగ్గించుకొని నీ సన్నిధిలో నిలబడుతూ ఉండగా నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడండి. మా హృదయాలను తెరిచి నీ స్వరమును వినే భాగ్యాన్ని ప్రసాదించండి. ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డను నీవు తాకుమని యేసు క్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ 40 రోజుల మన ఆత్మీయ జీవితాన్ని పునరుద్ధరించుకోవడానికి, మన పాపపు స్థితిని ఒప్పుకొని దేవుని పాదాల చెంతకు చేరుకోవడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశము. ఈరోజు మనము ధ్యానించుకోబోయే లేఖన భాగము 39వ సంకీర్తన 12వ వచనము. భక్తుడైన దావీదు ఈ మాటలు అంటున్నప్పుడు ఆయన ఎంతో వేదనలో, ఒంటరితనములో ఉన్నాడు. లోకము తనను అర్థము చేసుకోకపోయినా, తన చుట్టూ ఉన్నవారు తనను విమర్శిస్తూ ఉన్నా, ఆయన ఒకే ఒక చోట ధైర్యాన్ని వెతుక్కున్నాడు. అదే పరిశుద్ధ దేవుని సన్నిధి. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండుకుము అని ఆయన వేడుకుంటున్నాడు. ఈ మాటల్లో ఒక తండ్రికి తన బిడ్డ పడే ఆవేదన కనిపిస్తుంది. మన జీవితంలో కూడా కొన్నిసార్లు ప్రార్థన చేయడానికి మాటలు రావు, కేవలము కన్నీళ్లు మాత్రమే వస్తాయి. ఆ కన్నీళ్లకు భాష అక్కరలేదు. ఎందుకంటే పరలోకపు తండ్రికి మన నిశ్శబ్ద రోదన వినిపిస్తుంది. ఈరోజు ఈ వాక్యము ద్వారా దేవుడు మీ కన్నీటి ప్రార్థనకు ఎలా జవాబిస్తాడో మనము తెలుసుకుందాం. ప్రియులారా, దేవుడు మన కన్నీరును చూస్తాడు. ఆయన మన కన్నీటికి తప్పక జవాబిస్తాడు. మన కన్నీటి ప్రార్థన మన పరిస్థితిని తప్పక మార్చగలదు. మనము కన్నీరు కారుస్తుంటే మన దేవుడు మౌనముగా ఉండడు అని ఈరోజు లేఖన భాగము ద్వారా భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఈ రోజున ఈ వాక్యము వినిచిన్న నీకున్న బాధను బట్టి, నీకున్న అనారోగ్యమును బట్టి, నీ కుటుంబంలో ఉన్న సమస్యను బట్టి, నీకున్న అప్పులను బట్టి నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో. నువ్వు కారుస్తున్న కన్నీరు దేవుడు చూస్తున్నాడు. ఆయన నీ ప్రతి బాష్ప బిందువును తుడుస్తాడు. నువ్వు కారుస్తున్న ప్రతి కన్నీటి బొట్టు దేవుని దృష్టిలో విలువైనది. అందు నిమిత్తమనే భక్తుడు కీర్తిస్తున్నాడు. నా సంచారములను నువ్వు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బొడ్డులో నుంచబడి ఉన్నవి అని, నీ కవిలలో కనబడును కదా అని. మనం ఈ లోకములో కఠినమైన మనుషులను చూస్తూ ఉంటాము కదా. కొంతమంది భర్తలు చాలా కఠినంగా ఉంటారు. భార్యను కొడుతూ వారేడుస్తున్నా పట్టించుకోరు, ఇంకా హింసిస్తూనే ఉంటారు. దేనితో పడితే దానితో తీసుకొని వారిని గాయపరుస్తారు. తాను ఒక మనిషే అని, ఆమెది ఒక శరీరమే, నొప్పి ఉంటుంది, రక్తము వస్తుంది అన్న ఆలోచన వారిలో ఉండదు. కనికరము ఉండదు. ఏడుస్తూ బ్రతిమాలుతున్నా సరే పట్టించుకోరు. కేవలము భర్తలు మాత్రమే కాదుగాని ఈ మధ్యకాలంలో భార్యలు కూడా ఇలానే తయారయ్యారు. కనికరము లేకుండా స్త్రీ అనే విషయము కూడా మరిచిపోయి ఈ లోకాశలతో నిండుకొనిపోయి, పాపపు ఆలోచనలతో కన్నులు మూసుకొనిపోయి, ఏకంగా చంపడానికి, చంపించడానికి కూడా వెనకాడడం లేదు. మనము వార్తల్లో చూస్తూనే ఉన్నాము. వాక్యము సెలవిస్తుంది, అంత్యకాలములో జనులలో కనికరము ఉండదు, కఠిన స్వభావులుగా ఉంటారు అని. కాని ప్రియ సహోదరి
సహోదరులారా, మన యేసయ్య అటువంటి దేవుడు కాదండి. నువ్వు పాపము చేసి శోధనలో పడినా, నీ తప్పుతో నీవు ప్రమాదమును కొని తెచ్చుకున్నా, నీవు ఆయన్ని విడిచిపెట్టి ఈ లోకము చేతిలో మోసపోయినా, నీవు కన్నీరు కార్చి ప్రభువా అంటే నీకు సమాధానమిస్తాడు. ఆయన నాకెందుకులే అని కఠినముగా ఉండడు, మౌనముగా అస్సలు ఉండడు. నువ్వు చేస్తున్న నీ కన్నీటి ప్రార్థన దేవుడు తప్పక ఆలకిస్తాడు. నీదెటువంటి భయంకరమైన పరిస్థితి అయినా, అసాధ్యముతో కూడినదైనా దేవుడు దానిని మార్చగలడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ కన్నీటి ప్రార్థన దానిని మార్చగలదు. లేఖనాలు సెలవిస్తున్నాయి, ఏడ్చుచు విత్తువాడు సంతోషగానము అనే పంటను కోస్తాడు అని. ఈ రోజున ఈ వాక్యము వినుచున్న నీవు కన్నీటితో ఉన్న నీ జీవితము ఆనందముగా మార్చబడుతుంది. నీ కన్నీటిని చూసి ఈ లోకములో మనుషుల హృదయాలు కరగకపోవచ్చేమో, కాని నీ దుఃఖమును చూసి లోకము నవ్వుకోవచ్చేమో, కాని నీ ఏడ్పు వారికి సంతోషాన్నిస్తుందేమో. కాని ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా ఒక మాట విను. నీవు నమ్మినా, నువ్వు ఆరాధిస్తున్నా నీ సజీవుడైనటువంటి దేవునికి అది నీ పైన కనికరాన్ని కలగజేస్తుంది. నీకున్న దుఃఖకరమైన రోజులను ఆనందంగా మారుస్తుంది. హిజ్కియా మరణకరమైన రోగముతో బాధపడుతూ నీవిక బ్రతుకవు అనే వర్తమానము దేవుని దగ్గర నుండి తెలుసుకున్నప్పుడు హిజ్కియా ఎటువంటి హడావిడి చేయలేదు. నా కోసము ప్రార్థనలు చేయండి అని ఎవ్వరినీ వేడుకోలేదు. కాని తానే గోడతట్టు తన ముఖమును త్రిప్పుకొని కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. అప్పుడు దేవుడిచ్చినటువంటి జవాబు ఏంటో తెలుసా? నేను నీ కన్నీటిని చూశాను అని. దానితో హిజ్కియా యొక్క జీవితంలో 15 సంవత్సరాల ఆయుష్ పెరిగింది. అదే విధముగా మనము చూస్తే, ఒక విధవరాలైనటువంటి స్త్రీ తనొక్కగానొక కుమారుని కోల్పోయి గుండెలు పగిలేలా రోదిస్తుంటే యేసయ్య సంఘటనను చూసి ఆ స్త్రీ మీద కనికరపడి చనిపోయిన తన కుమారుని ఆ పాడె మీద లేపాడు. ఆ తల్లి కన్నీరు వలన దేవుడు ఆమె కుమారుని బ్రతికించాడు. ఈరోజు జీవాక్యము వినుచున్న నీ కన్నీరు నీకున్న అనారోగ్యమును తీసివేయగలదు. నీ కన్నీటి ప్రార్థన విచ్ఛిన్నమైపోయిన నీ కుటుంబాన్ని కట్టగలదు. నీ కన్నీటి ప్రార్థన అప్పుల సముద్రములో మునిగి ఉన్న నీ జీవితాన్ని ఒడ్డుకు చేర్చగలదు. నీ కన్నీటి ప్రార్థన నీ ఎదుట ఉన్న భయంకరమైన శోధనల నుండి నిన్ను విడిపించగలదు. బహుశా నువ్వనుకుంటున్నావేమో, ఇది మారదు, ఇది నయము కాదు, నా సమస్యలు తీరవు అని. కాని ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ కన్నీరును చూస్తూ మౌనముగా అస్సలు ఉండడు. హిజ్కియా జీవితాన్ని బాగుచేసిన దేవుడు, విధవరాలి కుమారుని సజీవముగా తిరిగి లేపిన దేవుడు నీ పరిస్థితిని మార్చలేడా? నీకున్న సమస్య నుండి విడుదల చేయలేడా? కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థించు. నీ సమస్య తీరిపోయేంత వరకు, నువ్వనుకున్నది సాధించేంత వరకు కన్నీటితో ప్రార్థించు. గొప్ప కార్యాలను నువ్వు చూస్తావు. మన దేవుడు మన కన్నీళ్లను నిర్లక్ష్యము చేసేవాడు కాదు. లేఖనాలు సెలవిస్తున్నాయి, ఆయన మన కన్నీళ్లను తన బుడ్డిలో దాచి ఉంచుతాడు. ఈ లోకములో నిన్ను ప్రేమించేవారు కూడా నీ కన్నీళ్లను చూసి విసిగిపోవచ్చు. కాని ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు నీ కన్నీళ్లను తుడిచి నీకు నిత్యమైన ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఈ శ్రమల దినాలలో ఉపవాసము మరియు ప్రార్థన ద్వారా ఆయనకు మరింత దగ్గరవ్వండి. నువ్వు ఒంటరివి కావు. నీ ప్రార్థన ఆలకించే దేవుడు నీకు తోడయున్నాడు. దావీదు వలె విశ్వాసముతో అడుగుదాం. ఆయన తన మౌనాన్ని వీడి మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ క్షణము ఈ వాక్యము వింటున్న నీవు ఏ స్థితిలో ఉన్నావు? బహుశా నువ్వొక గదిలో ఒంటరిగా కూర్చొని నీ కన్నీళ్లు ఎవరికి కనిపించకుండా దాచుకుంటున్నావేమో.
నా బాధ ఎవరికి అర్థము కావడము లేదు, దేవుడు కూడా నా మొరను వినడము లేదు అని నువ్వు కృంగిపోతున్నావేమో. ఇదిగో ఈ లెంట్ కాలంలో ప్రభు నీ తలుపును తడుతున్నాడు. దావీదు వలె నీ హృదయాన్ని ఆయన ముందు కుమ్మరించు. నీ పాపపు భారాన్ని, నీ అనారోగ్యాన్ని, నీ ఆర్థిక ఇబ్బందులను, నీ మనోవేదనను ఆయన పాదాల చింతపెట్టు. ఆయన మౌనముగా ఉండే దేవుడు కాదు, నీ కన్నీళ్లను చూసి చెల్లించే దేవుడు. నువ్వు సిద్ధముగా ఉంటే ఈ క్షణమే నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకో. ప్రభువా, నేను పాపిని తండ్రి, నన్ను క్షమించు, నా కన్నీళ్లను చూడు, నా మొర ఆలకించు అనొక్క మాట అడుగు. ఆయన నిన్ను చేరదీయడానికి సిద్ధముగా ఉన్నాడు. నువ్వు చేసే చిన్న తీర్మానము నీ జీవితానికి మార్గాన్ని చూపిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీ భారాన్నంతా, నీ కన్నిటినంతా, నీ శ్రమనంతా, నీ దుఃఖాన్నంతా ఈ దినము ప్రభు పాదాల చింతపెట్టు. ప్రభు దాన్ని అంగీకరించి నీకు విశ్రాంతినిస్తాడు. అలాంటి విశ్రాంతి పొందుకోవడానికి ఈ క్షణము మీరున్న స్థితిలో వీలైతే మోకరించి మీ కుడి చేతిని మీ హృదయంపై పెట్టుకొని, లేదా మీరున్న స్థితిలోనే వీలైతే మీ 2 చేతులు ఆకాశము వైపుకెత్తి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. మహా పరిశుద్ధుడవైన మా పరలోకపు తండ్రి, ఈ పవిత్ర సమయంలో నీ పాదాల చింతకు చేరుతున్నాం. ప్రభువా, నీ వాక్యము ద్వారా మాకు గొప్ప ధైర్యాన్ని ఈరోజు ప్రసాదించినందుకు వందనాలు. అయ్యా, ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డను నువ్వు పేరు పేరున దీవించుమని వేడుకుంటున్నాం. ప్రభువా, ఎవరైతే ఈ లోకములో ఒంటరితనముతో కన్నీళ్లతో నా ప్రార్థన ఆలకించేవారు ఎవరూ లేరా అని కృంగిపోతున్నారో వారితో నువ్వు మాట్లాడండి. నేను నీకు తోడయ్యున్నాను, భయపడకు అని నువ్వు సెలవిచ్చిన వాగ్దానాన్ని వారి జీవితాల్లో నెరవేర్చండి. వారి కన్నీళ్లను తుడిచి ఆ కన్నీటి స్థానములో పరలోకపు ఆనందాన్ని నింపండి. అయ్యా, ఈ శ్రమల దినాలలో మా బలహీనతలను జయించే శక్తి మాకు ప్రసాదించండి. దేవా, మేము పడిపోయిన చోట తిరిగి లేచి నిలబడేలా నీ కృపతో మమ్మల్ని బలపరచండి. లోకము మమ్మల్ని విడిచినా నీవు మమ్మల్ని విడవని దేవుడవు. మా మొరను ఆలకించి మా జీవితాల్లో ఉన్న చీకటిని తొలగించి నీ వెలుగును నింపండి. అయా, ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరూ ఒక నూతన ఉత్సాహముతో, బలమైన విశ్వాసముతో ముందుకు సాగునట్లు నీ ఆత్మతో అభిషేకించండి. మా ప్రార్థన ఆలకించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటం చేత బిడ్డలను ఆశీర్వదించండి. అయా, ఇతరత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న బిడ్డలను కూడా జ్ఞాపకము చేసుకుని సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం. అయా, యెహోవా తన మాట చొప్పున మేలు చేయు దేవుడని మేము నమ్ముతున్నాం. ఈ ఉదయకాల సమయం వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలందరినీ మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. అయా, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న నవీన సత్య, మేఘన, యశస్విని, మల్లికార్జున స్వామి, జహంగీర్, సుబ్బారావు, పద్మ, జ్యోతి, కళావతి, రాజేశ్వరి, భాష, హిమజ, యశస్విని, ఖైరున్నీసా, రమాదేవి, విమలమ్మ, అనూష, సాయి కుమార్, మార్తమ్మల మీద మీ స్వస్థత హస్తాన్ని ఉంచండి. అయ్యా, ఆ క్యాన్సర్ కణాలన్నీ మీ పరిశుద్ధ నామములో నశించిపోవునుగాక. కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న సిద్ధు, లక్ష్మణ్, ప్రవీణ్ కుమార్, తేజ, నాగజ్యోతి, నయోమి, సన్నీలను ముట్టండి. వారి కిడ్నీలను మరలా నూతనపరచమని వేడుకొంచున్నాం. పక్షవాతముతో ఉన్న సూర్యరావు, రాంబాబు, గుణసుందరమ్మ, బాలప్ప, రంగన్న, కృపాకర్, జయకృష్ణ, భాస్కర్రావు, విజయలక్ష్మి, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరమ్మ, నారాయణ, శ్రీను, వీరేష్లను బలపరచండి. వారి అవయవాలను పునర్జీవింపజేయమని వేడుకొంచున్నాం. గుండె సంబంధిత వ్యాధులతో ఉన్న పవన్, సుగుణావతి, జయమ్మ, సుశీల, షారోన్, మేరీ, సెబస్టియన్, ఆనందరావు, ప్రభావతుల గుండెలను మీరు ముట్టి స్వస్థపరచమని వేడుకొంచున్నాం. అయా, తెలియని వ్యాధితో బాధపడుతున్న రత్నను, అల్సర్తో బాధపడుతున్న అనితను జ్ఞాపకము చేసుకుని ముట్టమని వేడుకొంచున్నాం. రాజును జ్ఞాపకము చేసుకోండి.
అనారోగ్య స్థితిలో ఉండి బాధపడుతున్న తండ్రి ఆయాసకరమైన స్థితిలో ఉంటుండగా కుమారునిపై మీ గాయపడ్డ హస్తము ఉంచి శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనుచున్నాం. చాలా కాలముగా కోమాలో ఉన్న నానిని మీరు స్వస్థపరిచి లేపమని అడుగుతున్నాం. బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న లీలావతి, ప్రశాంతి, జైపాల్ రెడ్డిలకు సంపూర్ణ స్వస్థతను దయచేయండి. 10 ఏళ్లుగా తెలియని భయముతో ఒంటరి జీవితాన్ని గడుపుతున్న సజిత్ హృదయానికి సమాధానాన్ని దయచేయండి. ఒంటరి తనము నుండి మీ పరిశుద్ధమైన జీవితంలోనికి కుమారుని నడిపించమని వేడుకొంచున్నాం. అయా కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న కీర్తన, వెంకటేశ్వరమ్మ, నూకరత్నములకు ఉపశమనమును దయచేయండి. హెచ్ఐవితో బాధపడుతున్న లక్ష్మిని, కుమారుని జ్ఞాపకము చేసుకోండి. అయా అపవిత్రాత్మల పీడనతో బాధింపబడుతున్న అఖిలకు సంపూర్ణ విడుదలను దయచేయండి. సోరియాసిస్తో ఉన్న వర్షిణిని, స్పెషల్ మస్క్యులార్ అట్రోఫీతో బాధపడుతున్న పునర్వికాస్ రేణి, వెన్నుముక గాయముతో ఉన్న గోపాల్ రెడ్డిని ముట్టి స్వస్థపరచండి. పేర్లు చెప్పబడని అనేకులను మీ పాదసన్నిధికి తీసుకొని వస్తుండగా అయ్యా మీ గాయపడ్డ హస్తం చేత బిడ్డలను ముట్టి బిడ్డలందరికీ సంపూర్ణ స్వస్థతను, మంచి ఆరోగ్యమును దయచేసి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని వేడుకుంటున్నాం. అయ్యా ప్రాముఖ్యంగా ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. అయ్యా ఈ సమయంలో నా తండ్రి, నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతూ ఉండగా దినము బిడ్డలను జ్ఞాపకము చేసుకొని వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు జవాబును దయచేసి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన, ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.